సమస్యలపైన అంటే ఇక్కడున్న సమస్యలు ఈ రాష్ట్రాలలో ఉన్న సమస్యలపైన ఎప్పుడు నిరంతరం మాట్లాడుతూ ఉంటారు. ప్రధానంగా బీజేపీ దక్షిణాది పైనే ఫోకస్ పెట్టింది. ఇప్పుడు బీజేపీకి సంబంధించి తెలంగాణలో ఎస్పెషల్లీ ఆల్రెడీ 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచిన పరిస్థితి కనబడుతోంది. రానున్న రోజులలో మాదే అధికారం అంటున్నారు. ఎట్లా నిజంగా బీజేపీకి సంబంధించి ఈ ఇష్యూస్ని టేకప్ చేస్తున్న నేపథ్యం కనబడుతూ ఉంది. ఇక్కడ అధికారంకి వస్తా అంటూ ఏం చెప్తారు అసలు? బీజేపీ ప్లాన్ ఏంటంటే మిషన్ సౌత్లో భాగంగా ఇవాళ అక్కడ తమిళనాడు మేజర్గా తమిళ్స్ ఇవాళ సౌత్ మీద మేజర్ పట్టు ఉన్నది వాళ్ళకు. సో కాబట్టి ఇవాళ దాన్ని అక్కడ క్లోజ్ చేస్తే ఈ సౌత్లో ఉన్న మిగతా రాష్ట్రాలు ఆల్రెడీ కర్ణాటక వాళ్ళ చేతిలో గతంలో వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో 4 ఎంపీలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే వాళ్ళ ప్రాతినిధ్యం ఇక్కడ ఉంది. సో వాళ్ళ ప్రాతినిధ్యం లేనిది కేరళలో, వాళ్ళ ప్రాతినిధ్యం లేనిది తమిళనాడులో, వాళ్ళ ప్రాతినిధ్యం ఈ 2 రాష్ట్రాల్లో. ప్రధానంగా కేరళ చిన్న రాష్ట్రమే కాబట్టి అతిపెద్ద రాష్ట్రం తమిళనాడు. సో ఇది వీక్ చేసింది అనుకోండి తమిళనాడు. సో తమిళనాడు వన్స్ వీక్ అయిందంటే సౌత్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 ఉత్తరాది పార్టీలే కాబట్టి సో కబ్జా చేయడానికి స్కోప్ ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీ కాబట్టి అది కబ్జా చేయడానికి చాలా అనేక ఎత్తుగడలు ఇస్తున్నది. విజయ్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా, విజయ్ని బీజేపీ ప్రమోట్ చేస్తున్నట్టుగా డిఎంకే ఆరోపిస్తున్నది. అట్లాగే విజయ్ మేనిఫెస్టో మాది కాపీ కొట్టిండని కూడా డిఎంకే ఆరేస్తుంది. నేను డిఎంకేనే క్లోజ్ చేస్తా అని చెప్పేసి విజయ్, నేను బీజేపీని క్లోజ్ చేస్తా రానియకుండా అడుకుంటా అంటలేడు ఆయన. నేను డిఎంకేని క్లోజ్ చేస్తా అంటున్నాడు. అంటే ఒక ద్రవిడ సిద్ధాంతం పెరియార్ సిద్ధాంతానికి భూమికగా మారిన ఏదైతే డిఎంకే పార్టీ ఉందో, ఏఐడిఎంకే పార్టీ ఉందో, ఈ 2 పార్టీలు ద్రవిడ సిద్ధాంతం పునాదిగానే వచ్చినాయి కాబట్టి సో ఆ ద్రవిడ సిద్ధాంతాన్ని క్లోజ్ చేస్తే తమిళనాడులో తమిళవాదం పేరుతో, తమిళల పేరుతోని ఇవాళ అది ద్రవిడవాదం అంటే ఉత్తరాది దక్షిణాది అనేది ఒక పెద్ద జాతీయవాదం. ద్రవిడవాదం ఒక జాతీయవాదం, నేషనలిజం అది. సో దాని కాస్త తమిళవాదంగా పరిమితం చేసి ఒక భాషావాదంగా పరిమితం చేస్తే ఇవాళ దెబ్బ పడుతుంది దీనికి, ద్రవిడవాదానికి. దాన్ని దెబ్బ కొడితే కథం సౌత్ అనే కాన్సెప్ట్ పోతుంది ముఖ్యంగా దాంట్లో సౌత్ తమిళనాడులో. సో అందుకే విజయ్ని ప్రమోట్ చేస్తుంది బీజేపీ అనేది డిఎంకే చేస్తున్న ఆరోపణ. కాబట్టి ఇవాళ అక్కడ కనుక సక్సెస్ అయితే, ఒకవేళ డిఎంకే అక్కడ క్లోజ్ అయిపోయి విజయ్ కనుక ముఖ్యమంత్రి అయితే సౌత్లో ఖచ్చితంగా ఉత్తరాది పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్ పూర్తిగా పుంజుకునే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేరళలో ఎవరు లేరండి కాంగ్రెస్లో బలమైన లీడర్ లేడా? ప్రియాంక గాంధీ వచ్చి గడపోటీ చేయాల్సిన అవసరం ఏముందండి? అంతకుముందు రావులే ఏం చేయలేదు వయనాడుకు. వాళ్ళ తాత ఏం చేయలేదు దక్షిణాదికి, వాళ్ళ నానమ్మ ఏం చేయలేదు దక్షిణాదికి, వాళ్ళ నాయన ఏం చేయలేదు దక్షిణాదికి, వాళ్ళ తాత ఏం చేయలేదు దక్షిణాదికి, ఈయనేం చేయలేదు దక్షిణాదికి. వాళ్ళ చెల్లి ఏం చేస్తుందండి ఇవాళ పోయి ఏం చేస్తుంది? ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అవకాశం? అరే మీరు పెద్ద రాష్ట్రాలు కదా, 80 ఎంపీలు ఉన్న రాష్ట్రాలు, మీ ఆడ చేసుకోర్రి. నీ యూపీలో 80 ఎంపీలు ఉన్నాయి, నీ దక్షిణాదిలో మొత్తం 303 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఆడ వదిలేసి ఈడికి అరే ఉన్నదే 130 మంది ఇక్కడ, మా వాళ్ళకి అవకాశం వద్దా? మా కేరళ వాళ్ళు అసలు కాంగ్రెస్లో కేరళలో ఎవడు సత్తా ఉన్నాడే లేడా? అంటే ప్రియాంక గాంధీ వచ్చి అక్కడ కేరళలోకి వచ్చి ఆమె ఉత్తరాది ఏమో వచ్చి దక్షిణాది మీద ఆధిపత్యం చేయాలా? ఇంతకాలం రాహుల్ గాంధీ చేసింది చాలదా? కాబట్టి నేనేమంటానంటే కేరళ ఫర్ కేరళైట్స్, వయనాడు ఫర్ వయనాడు పీపుల్, అంతేగాని ఉత్తరాది వాళ్ళ కోసం కాదు. కాబట్టి ఇవాళ మిషన్ సౌత్లో భాగంగా అటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే ఏదో ఆమరవీరులు త్యాగాలు బొషానం కాదు, సౌత్ను వీక్ చేయాలి. సౌత్ను వీక్ చేయడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని విభజించారు, 42 ఎంపీలు ఉన్నాయి. మరి ఉత్తరప్రదేశ్ ఎందుకు విభజించలే వాళ్ళు? నిజంగా ఉత్తరప్రదేశ్ని విభజించి ఆంధ్రప్రదేశ్ని విభజించిందంటే సంతోషపడదాం. కానీ యూపీ 80 ఎంపీలు ఉన్నదాన్ని ఎందుకు విభజించలే? మాయావతి 4 రాష్ట్రాలు చేయమని అసెంబ్లీ తీర్మానం చేసింది. ఎప్పటి నుండో ఉద్యమాలు ఉన్నాయి అక్కడ, చిన్న రాష్ట్రాలు కావాలని. మనకంటే ముందే ఉన్నాయి ఆడ, మన తెలంగాణ ఉద్యమం ప్రారంభం కంటే ముందే ఉన్నాయి. 100 ఏళ్ళు దాటిపోయినాయి వాళ్ళ ఉద్యమాలు స్టార్ట్ అయ్యి. అక్కడ అతి పెద్ద రాష్ట్రము, అతి వెనుకబడ్డ రాష్ట్రము. మనం దాంతో పోల్చుకుంటే మనం 100 రెట్లు బెటర్ ఏపీ డెవలప్ అన్ని రంగాల్లో, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, పర్ క్యాపిటల్ ఇన్కంలో, వెదర్ విషయంలో, తర్వాత అన్ని రంగాల్లో అడ్వాన్స్గా ఉన్న ఏపీని విభజించారు, యూపీని ఎందుకు విభజించలేదు? అసెంబ్లీ తీర్మానం ఇక్కడ లేదు, అక్కడ ఉన్నది.
అక్కడ మాయావతి డిమాండ్ చేసింది, అలాగే మొత్తం అక్కడ ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు డిమాండ్ చేసినాయి. అయినా సరే యూపీని చేయలేదు, ఎందుకంటే ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం దెబ్బతింటుంది. ఓకే, 4 రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు చేస్తే. దక్షిణాదిని ఎన్నైనా చిన్న రాష్ట్రాలు చేయని వీళ్ళు, అది ఎట్లనైనా దెబ్బతినని. మొత్తానికి ఉత్తరాది పర్మనెంట్గా ఉత్తరాది వాడే ప్రధానమంత్రి ఉండాలి దేశానికి. రేపు డీలిమిటేషన్ తర్వాత 2026 తర్వాత 30 సీట్లు కోల్పోబోతున్నారు. జనాభా పాపం పెంచుకోలేదు ఎవరు, దక్షిణాది రాష్ట్రాలు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు. కాబట్టి వాళ్ళ యొక్క కమ్యూనల్ కాదు, వాళ్ళ యొక్క మతత్వవాదులు కాదు, వాళ్ళ యొక్క అనాడిగాళ్ళు కాదు. ఇవాళ చదువుకున్న విద్యావంతులుగా ఉన్న వాళ్ళు, పరికప్ట ఎన్నికము, ఫ్యామిలీ ప్లానింగ్ అన్నీ తెలిసిన వాళ్ళు ఇక్కడ. ఓకే, ఇట్లాంటి సెక్యులర్ ప్రాంతం, ఇట్లాంటి ప్రాంతాన్ని వాళ్ళ పూర్తిగా వాళ్ళ ఇది ఉత్తరాది వాళ్ళ కబ్జా చేయడానికి ఇలా చూడండి. మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు వ్యాపారం అంతా వాళ్ళదే కదా. అవును, ఏ ఊరికైనా పో, ఇలా దక్షిణాదిలో ఉన్న ప్రతి ఊరుకు పో, మార్వాడి దుకాణం లేనుందా, గుజరాతీ దుకాణం లేనుందా, రాజస్థాన్ దుకాణం లేనుందా, ఎక్కడికి వెళ్ళి వచ్చాయండి వాటి. వీళ్ళ లోకల్లో ఏం కావాలి, వీళ్ళ లోకల్లో వ్యాపారాలు చేద్దా, లోకల్లో బిజినెస్లు చేద్దా, లోకల్లో ప్రైవేట్ ఉద్యోగాలు పొందొద్దా, లోకల్లో వీళ్ళు కాంట్రాక్టర్లుగా ఉండద్దా. మరి ఎవరో ఉత్తరాది వాళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ ఆధిపత్యం చేస్తా అంటే ఎవరిది అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీరు అన్నట్టుగా లోకల్ వాళ్ళు చేయకపోవడంలో వీళ్ళే జాప్యం చేస్తున్నారు అని అనుకోవచ్చు కదా. వాళ్ళు వచ్చి చేసేదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు? నేను అదే అంటున్నా. ఇప్పుడు నేనేమంటున్నానంటే మా ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి, తెలంగాణ ఉద్యమానికి కేంద్రం. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న బంకులు ఎవరి అండి? మార్వాడీలై, ఓకే, గుజరాత్ వాళ్ళయి. ఎప్పుడు వచ్చారండి వాళ్ళు? 100 ఏళ్ల క్రితం వచ్చారు వాళ్ళు. 100 ఏళ్ల క్రితం. ఇవాళ 1910లోనే హైదరాబాద్ ఫర్ హైదరాబాద్ అనే కొట్లాట నిజాం టైంలో జరిగింది. 1910లా ఎందుకు వచ్చింది? ఢిల్లీ నుండి ఎవరైతే ఉత్తరాది వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి కబ్జా చేసుకుంటా, ఇక్కడున్న ఉద్యోగాలు కొట్టేసుకుంటా, లోకల్ నాన్ లోకల్, ముల్కీ నాన్ ముల్కీ అనేది ఎందుకు వచ్చిందండి? వచ్చిందే వాళ్ళ ఉత్తరాది వాళ్ళ ఇలా మురికి లోకల్ నాన్ లోకల్ అనే సమస్య వచ్చింది. ఆ ఏపీ వాళ్ళతో కాదు, వాళ్ళ నుండి స్టార్ట్ అయింది, వీళ్ళ మీద పాకింది. అది ఆంధ్ర తెలంగాణ వాళ్ళ మీద పోయింది. అర్థమైందా? సో కాబట్టి అక్కడ అసలు స్టార్ట్ అయిందే లోకల్ నాన్ లోకల్ ఉద్యమం, ముల్కీ నాన్ ముల్కీ స్టార్ట్ అయింది, ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. ఇంకా అది కొనసాగుతుంది అంటున్నా నేను. మరి ఎంతకాలం అంటున్నా? ఏం చేస్తుండు బండి సంజయ్, ఏం చేస్తుండు కిషన్ రెడ్డి, ఏం చేస్తుండు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి, లేదా గతంలో కాంగ్రెస్ పార్టీలు ఈ ఉత్తరాది పార్టీలకు ఢిల్లీ వాళ్ళకు గులాం చేయడం వీళ్ళ పనే? దక్షిణాది వీళ్ళ హక్కులను కాపాడుతారా వీళ్ళు? ఇది కదా వాళ్ళు తేల్చాలి.